శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 17వ తారీఖున కుంభరాశి యందు ఏర్పడబోతున్న పంచగ్రహ కూటమి, అలాగే ఈ 17వ తారీఖున అమావాస్య ఏర్పడుతుంది. అలాగే ఒక గ్రహణ యోగం ఏర్పడుతుందన్నమాట. అంటే గ్రహణ యోగం అంటే సూర్యుడు, చంద్రుడు, రాహు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు గ్రహణం యోగం ఏర్పడుతూ ఉంటుంది. ఈ గ్రహణ యోగంలో పుట్టినటువంటి జాతకులు ఎవరైనా ఉంటే వాళ్ళు జీవితంలో అనేక ఒడిదుడుకులు, ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ యోగాలు పుట్టినప్పుడు ఉన్నటువంటి యోగాలు ఆ వ్యక్తి యొక్క జీవితాంతం ఏదో విధంగా వెంటాడుతూ ఉంటాయి. అందుకనే వారు పుట్టినప్పుడు తగు విధమైనటువంటి పరిష్కారం చేసుకుంటే ఆ యోగం ఇబ్బంది లేకుండా జాతకుడు అభివృద్ధికి మళ్ళా కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఈ ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఈ కుంభరాశిలో ఉంటాయి. అంటే ఈ టైంలో ఎవరైనా మనకి ఈ ఫిబ్రవరి 17, 18, 19వ తారీఖు కొంతవరకు జన్మించినటువంటి పిల్లలు ఎవరన్నా ఆ టైంలో జన్మిస్తే వారి జాతకంలో ఈ గ్రహణ యోగం ఏర్పడుతూ ఉంటుంది. కంపల్సరీగా వాళ్ళు ఆ టైంలో పుట్టిన పిల్లలకి శాంతి పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ప్రస్తుత 17వ తారీఖున ఏర్పడుతున్నటువంటి అమావాస్యతో కూడుకున్నటువంటి గ్రహణ యోగం. అంటే దీనివల్ల వృషభ రాశి వారికి దశమ స్థానంలో ఏర్పడిన అమావాస్యతో కూడుకున్నటువంటి పంచగ్రహ కూటమి ఈ రాశి వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని పరిశీలించినప్పుడు, మరి వృషభ రాశి వారికి 5 గ్రహాలు దశమ స్థానంలో ఏర్పడినప్పుడు అందులో రాహువు, బుధుడు, శుక్రుడు కూడా మిత్రగ్రహాలు, చంద్రుడు, రవి శత్రుగ్రహాలు. అయితే వృషభ రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు దశమ స్థానంలో ఇప్పుడు ఇంచుమించుగా ఈ ఫిబ్రవరి 14 నుంచి స్వతంత్రుడై ఉండడం జరిగింది. ఎందుకంటే అప్పటిదాకా అస్తంగత్యం చెంది శుక్రమౌఢ్యం నడిచింది. ఇప్పుడు ఈ క్షణంలో ఈ 17వ తారీఖు నుంచి స్వతంత్రంగా ఎటువంటి యోగం లేకుండా రెడీగా బలంగా ఉండడం జరిగింది. దాంతో రాహుతో కలిసి సంచరించడం అంటే సాధారణంగా చాలా ఇబ్బందుల తర్వాత చాలా సుఖపడినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే రాహువు, శుక్రుడు మిత్రులు అవటం వల్ల గతంలో కోల్పోయినటువంటి ఆనందాల్ని, సౌఖ్యాల్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఆర్థిక పరంగా జాతకుడు చాలా పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. భార్యతో కానీ, స్త్రీలతో కానీ ఇష్టమైన వారితో ఉన్నటువంటి విభేదాలు తొలగి జాతకుడు చాలా సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇతరుల యొక్క పరిచయాలు కూడా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి తన సర్కిల్లో. ఎంతకాలంగా దూరమైన వాళ్ళు తిరిగి కలుసుకొని మళ్ళీ ఒక అండర్స్టాండింగ్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఒక విలాసవంతమైన జీవితం గడపడానికి ఈ వృషభ రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి కారణం అవుతూ ఉంటుంది. అయితే ఈ రవి చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవి, అలాగే చతుర్థ కారకుడు, మాతృకారకుడు అయినటువంటి చంద్రుడు రాహుతో కలిసి ఉండడం, అమావాస్య ఏర్పడడం, ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం ఉంటుంది. అంటే ఒక విధంగా ఏంటంటే మీకు తల్లిగారికి అయినా కొత్తగా ఇబ్బంది రావడం కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, కొన్ని ముఖ్యంగా ఏంటంటే స్త్రీల మధ్య విభేదాలు, అంటే మీ యొక్క భార్య గారికి, లేదంటే మీ కుమార్తెకి ఇలాగా
స్త్రీలతో విరోధాలు అంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య ఏర్పడిన విభేదాలు తల్లిగారికి, కోళ్ళకి, అత్త కోడలికి ఈ విధంగా ప్రాబ్లమ్స్ రావడం వల్ల మీరు చాలా అసహనానికి గురవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కొన్ని కుటుంబ కలహాల వల్ల మీరు మానసిక క్షోభకి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తిపరంగా ఈ చికాకుల వల్ల, ఈ కుటుంబ వ్యవహారాల వల్ల, ఇతరుల యొక్క పరిచయాల వల్ల వృత్తి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు. ఆ కారణం వల్ల కొన్ని కొత్త అవకాశాలు వచ్చినవి పోవడం జరుగుతూ ఉంటాయి. అయితే ఇది ముఖ్యంగా సినిమా రంగం, మీడియా, టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీకు కొత్త అవకాశాలు రావడం, అలాగే మీ రెమ్యునేషన్ కూడా విపరీతంగా పెరగడం, మీలో ఉన్నటువంటి టాలెంట్‌కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ ఒకేసారి రావడం జరుగుతది. అయితే ఈ సమయంలో ఒక వెరైటీ పాత్రలు వేస్తున్న వాళ్ళకి కొద్దిగా అనెతికల్‌గా ఉన్నటువంటి కొన్ని కథలు గానీ, కొన్ని సినిమాలు గానీ రావడం జరుగుతుంటాయి. అటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటది. సో, ఈ విధంగా వృషభ రాశి వారికి కొంతవరకు వృత్తిలో ఇబ్బంది కలిగినప్పటికి కూడా అటు సినిమా, సాఫ్ట్‌వేర్ రంగం వారికి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటది. ఏదైనా కుటుంబ కలహాలు, స్త్రీలతో విభేదాలు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. వ్యక్తిగతంగా వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు కూడా వ్యక్తిగతంగా వారి యొక్క బంధువులతో పడకపోవడం, భర్త గారితో విభేదాలు, తనను తాను స్వతంత్రంగా ప్రకటించుకొని ఇతరులని లెక్క చేయకపోవడం, ఇటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. కొన్ని సడన్‌గా అనారోగ్యపరమైన సమస్యలు కూడా స్త్రీలకు వచ్చే అవకాశం ఉంది. చంద్రుడు ఇబ్బంది పడతాడు. అంటే చంద్రుడు బలహీన పడిపోతుంటాడు. పూర్తిగా బలహీన పడిపోవడం వల్ల కొన్ని రాసుల వారికి అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే రవి ఎప్పుడూ బలవంతుడిగానే ఉంటాడు. కానీ గ్రహణం పట్టిన సమయంలో రవి కూడా బలహీనం పొందుతూ ఉంటాడు. కంప్లీట్‌గా ఆ యోగ ప్రభావం వల్ల రవి తన సంపూర్ణ ఫలితాలు ఇవ్వడంలో అశక్తులవుతుంటాడు. ఆ కారణం వల్ల రవికి సంబంధించినటువంటి రాశుల వారు కూడా ఈ సమయంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే సహజంగా బుధుడు కూడా అదే రాశిలో ఏర్పడడం వల్ల ఈ బుధుడికి రవి వచ్చినప్పుడు ఈ బుధాదిత్య యోగం అనే యోగం ఏర్పడినప్పటికీ అక్కడ రాహు కూడా కలడం వలన అంటే రాహు సాధారణంగా బుధుడికి ఏమి ఇబ్బంది పెట్టడం. రాహు, బుధుడు గురు శిష్యులు లాంటి వాళ్ళమాట. బుధుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాలలాగా రాహుతో కలడం వల్ల రాహు యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బుధుడు. సో, ఆ కారణం ఏంటంటే బుధుడు అత్యంత మేధావిగా మారుతూ ఉంటాడు. బుధుడికి మంచి సహకారం లభిస్తూ ఉంటుంది రాహు వల్ల. ఇది సైంటిఫిక్‌గా పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, బాగా విద్యావంతులకి, మేధావులకి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటది. అయితే శుక్రుడు కూడా రాహు మిత్రులవుతూ ఉంటారు. ఈ రాహు శుక్రుడితో కలియడం వలన ఈ శుక్రుడు సంబంధించినటువంటి రాశుల వారికి కొంతవరకు వారు ఎక్కువగా జీవితంలో ఏదైతే సాధించాలని కోరుకుంటూ ఉంటారో అవి సాధించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తితో పరిచయాన్ని కోరుకోవడం కానీ, ఏదైనా ఒక పెద్ద వాహనం కానీ, గృహం కానీ కొనుక్కుందామనే ఆలోచన కానీ, ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల్ని అంటే మరి అబ్బాయిలైతే అమ్మాయిల్ని కలుసుకోవడం, అమ్మాయిలైతే అబ్బాయిల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఎవరి జన్మ జాతకంలో అయినా ఈ రాహు, శుక్రుడు కలిసి ఉన్నప్పుడు అది ఒక విధమైనటువంటి కోర్కెలతో కూడుకున్నటువంటి వ్యభిచార దోషం లాంటిది అవుతూ ఉంటుంది. సో, ఈ విధంగా ఈ 5 గ్రహాలు మరి కుంభరాశిలో కలిసడం వల్ల అక్కడ ఈ రాహు ఉండడం వల్ల అంటే రాహు మొత్తం ఈ అన్ని గ్రహాలని కూడా వాటి యొక్క ఒరిజినల్ కారకత్వాల్ని నాశనం చేస్తూ ఉంటాడు. రాహు ఒక విషగ్రహం, ఒక రాక్షస గ్రహం, ఒక అవినీతికి సంబంధించినటువంటి అనెతికల్ గ్రహం మాట. అతనికి ఇప్పుడున్నటువంటి చట్టాలతో కానీ, ధర్మంతో కానీ, న్యాయంతో కానీ ఏ విధమైన సంబంధం ఉండదు. తను అనుకున్నది ఎలాగన్నా సాధించాలనే మనస్తత్వం ఉంటుంది. అంటే ఒక విధమైన వావి వరసలు ఉండవు, ఒక విధమైన నీతి అవినీతి ఉండదు. ఇది న్యాయం, ఇది తప్పు అన్నటువంటి ఏమి లేకుండా రాహు అనెతికల్గా ప్రవర్తిస్తూ ఉంటాడు. పైపెచ్చు రాహుకి మరి
కుంభరాశి ప్రస్తుతం స్వక్షేత్రం అవటం వల్ల అత్యంత బలవంతుడైనటువంటి రాహుతో ఈ మిగిలిన 4 గ్రహాలు కలవడం వల్ల వాటి యొక్క కారకత్వాలు ఇబ్బంది పడతా ఉంటాయి. అంటే ఇక్కడ రవితో కలియడం వల్ల మరి ఎవరికైనా తండ్రి గారి యొక్క అనారోగ్యం కానీ, తండ్రి గారు నష్టపోవడం కానీ, పిల్లలకి ఇబ్బంది కలగడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే రవి కారకత్వాలు పాడవుతాయి. చంద్రుడు కారకత్వాలు తల్లిగారికి అనారోగ్య సమస్యలు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, ఆవిడ జీవితంలో స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు రాహు మిత్రుడు అవడం వలన అప్పటిదాకా చాలా నిజాయితీగా సాంప్రదాయంగా వెళ్తున్నటువంటి వాడు అన్య స్త్రీల మీద వ్యామోహం పెంచుకోవడం, ఇతరుల యొక్క ధనం మీద ఆశ పెంచుకోవడం, ఏదో విధంగా ఎదుటి వారి యొక్క ఆస్తులను కానీ వారి యొక్క స్త్రీలను కానీ అన్యాయంగా దోచుకోవాలనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా అనెతికల్గా ప్రవర్తిస్తూ ఉంటాడు. చాలా లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉంటాడు. సో బుధుడు రాహుతో కలియడం వలన పెద్ద పెద్ద వ్యాపార అవకాశాలు తన దగ్గర ధనం ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద సంస్థలు స్థాపిద్దామని, కోట్లలో రొటేషన్ చేద్దామని ఎదుటి వారికి భ్రమ కల్పించేలాగా తన యొక్క ఐడియాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సైంటిఫిక్గా తాన్ని బాగా ఇంప్రూవ్గా ఊహించుకుంటూ ఉంటాడు. ఏ విధమైనటువంటి బలం లేకపోయినా, ఎంత ధనం లేకపోయినా ఒక గొప్పగా అతను తను ప్రజెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాల కూటమిలో కేవలం 2.5 రోజులు అటు ఇటుగా మాత్రమే చంద్రుడు ఉండి మీనరాశికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ శుక్రుడు మార్చి వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. రవి మార్చి 14 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే బుధుడు మాత్రం అదే రాశిలో ఇంచుమించుగా మనకి ఏప్రిల్ నెల వరకు కూడా అందులోనే వక్రించడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ అమావాస్యతో కూడినటువంటి గ్రహణ యోగం వివిధ రాశుల వారికి ఏ విధంగా లాభపడుతుంది, ఏ విధంగా నష్టం జరుగుతుంది అన్న విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏర్పడినటువంటి అమావాస్య గ్రహణ యోగం దానికి పరిష్కారం కరెక్ట్గా చేసుకుంటే ప్రతి సమస్య మనకి సులభంగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి తిథికి ఒక గ్రహం అధిపతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అమావాస్యకి అధిపతిగా రాహుగ్రహం ఉంటుంది. అలాగే అష్టమి నాడు కూడా రాహు ఆధిపత్యంలో ఉంటుంది. అందుకనే అమ్మవారికైనా చండీ హోమాలు అలాంటివి చేసినప్పుడు అమావాస్య కానీ అష్టమి కానీ ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు మనకి ఈ గ్రహణ యోగానికి అలాగే అమావాస్య యోగానికి పరిహారంగా అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. సింపుల్గా కనకదుర్గ అమ్మవారు లేదా ఒక శక్తి స్వరూపం లేదంటే దశ మహావిద్యల్లో ఏ అమ్మవారైనా పర్వాలేదు. ఈ విధంగా మీకు ఇష్టమైనటువంటి మీ సమీపంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి దర్శించడం, వీలుంటే ఒక నిమ్మకాయల దండ, ఆకుపచ్చ రంగుతో కూడుకున్న నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించడం, లేదు ఒక 8 నిమ్మకాయలు అమ్మవారికి సమర్పించి ఒక విధంగా కుంకుమర్చన ఏదో చేపించి మీరు ఆ పూజారి గారు మీకు ఒక నిమ్మకాయ ఇస్తే ఒకటి, ఇది 2 ఇస్తే 2 తీసుకొని అది మీ దగ్గర భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఒక 4 నిమ్మకాయలు ఇస్తే ఇంట్లో అందరి దగ్గర కూడా పెట్టుకున్నా మీకు ఈ యోగాల నుంచి అంటే ఈ ఇబ్బందుల నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది. సో అలాగే చిన్నగా మరి ఇంకా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటుందంటే అమ్మవారికి తమలపాకులో యాలకులు, లవంగాలు, అలాగే వీలైతే కొద్దిగా పచ్చకర్పూరం, అంటే పచ్చకర్పూరం మళ్ళీ 2 రకాలు ఉంటాయి. తిని పచ్చకర్పూరం వేరుగా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి అందరూ ఉపయోగించే స్మెల్ కోసం ఉపయోగించేది కాకుండా ఇటువంటిది అమ్మవారికి తాంబూలంగా సమర్పించడం వల్ల కూడా ఈ రాహుగ్రహ పరిహారం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ చిన్న ప్రక్రియ మీకు చాలా వరకు అంటే అమావాస్య రోజు చేస్తే మళ్ళా అమావాస్య వరకు మీకు దాని ప్రభావం ఉండడం జరుగుతుంటుంది. సర్వసాధారణంగా ఈ మధ్యకాలంలో ఏదో ఒకటి ఈ చేతికి కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. తాయెత్తు లాంటిదో, రక్షణో, అమ్మవారిదనో, ఆంజనేయ స్వామిదనో ఈ మణికట్టు దగ్గర ఇవి కట్టుకుంటూ ఉంటారు. రక్షాబంధనాల్లో కట్టుకుంటూ ఉంటారు. అవి చాలామంది ఏంటంటే సంవత్సరాల కొద్దీ అవే వాడుతూ ఉంటారు. అది సాధారణంగా మీరు
అమావాస్య రోజు చేతికున్నటువంటి ఇటువంటి ఈ బంధనాల్ని, రక్షా బంధనాల్ని, కంకణాల్ని కంప్లీట్‌గా అవి తీసివేసి ఏదైనా ఒక చెట్టు మొదల్లోనో, నదిలోనో కలిపివేయటం మంచిది. మళ్ళా మీరు కొత్తది అమావాస్య రోజు మళ్ళా కొత్తగా ధరించడం వల్ల దాని పవర్ మళ్ళా వచ్చే అమావాస్య దాకా ఉంటుంది. అంతే తప్ప అటువంటి ఈ రక్షా బంధనాల్ని, తాయెత్తుల్ని వాటిని ఇలాగా సంవత్సరాలు బట్టి ఉంచుకోవడం వల్ల కూడా అది ఇబ్బంది కలుగుతూ ఉంటది. బట్ ఏదైనా కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల నమ్మకం బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి ఇటువంటి ఈ పరిహారం సాధారణంగా చేసుకుంటే మంచిది. సో, ఏదైనా మీరు అమ్మని నమ్ముకుంటే అన్నీ ఉన్నట్టే అని ఏదైనా ఈ గ్రహణ యోగం నుంచి తొలగాలంటే మీరు గట్టిగా పట్టుకోవడం అమ్మవారి యొక్క పాదాలు. ఆ సమస్య అదే మీకు సాల్వ్ అవుతుంది. స్వస్తి.